అందరు బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఏం చెప్పాలి? ఏం చెప్పినప్పటికీ కూడా ఈ జీవితం అశాశ్వతం. శాశ్వతం అయితే కాదు. అశాశ్వతమైన ఈ జీవితంలో మనం మహా అయితే ఎంతకాలం ఉంటాం? గొప్పగా బతికినా చనిపోతాం. మరీ దుర్మార్గంగా బతికినా చనిపోతాం. అందుకు మనం ఎలా బతుకుదామంటే గొప్పగా బతుకుదాం, మంచిగా బతుకుదాం. మన చుట్టూ ఉన్న సంబంధాలులో ప్రేమని పెంచుకునే విధంగా బతుకుదాం. అది అత్తగారు అవనివ్వండి, కోడలు అవనివ్వండి, భర్త అవనివ్వండి, మామగారు అవనివ్వండి, బావగారు అవనివ్వండి, వదిన గారు అవనివ్వండి, మరదలు అవనివ్వండి, ఏ సంబంధమైనా కూడా అందరితోనూ కూడా ప్రేమతో ఏ సంబంధాన్నైనా గెలవచ్చు. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు. నిజానికి మీరు ఒకసారి అర్థం చేసుకుని చూడండి. రూపాయి ఖర్చు లేదు. కొంచెం శ్రమ చేసినా, కొంచెం పని చేసినా, వాళ్ళకి కావాల్సినవి చూసుకున్నా ప్రేమ. ఎవరైనా ఏం కోరుకుంటాం? మనం అందరం కూడా ప్రేమకే పుట్టాం, ప్రేమకే పెరిగాం, ఆ ప్రేమతోనే జీవిస్తున్నాం. ఆ ప్రేమ బంధాలన్నీ ఎప్పుడు తెగిపోతాయి, ఎప్పుడు చనిపోతాం. అశాశ్వతమైనది జీవితం. ప్రేమపూర్వకంగా చేసుకుందాం. బంధాల్లో మాధుర్యాన్ని సవిచూద్దాం. అందరినీ కూడా ప్రేమగా మర్యాదగా అందరితోనూ వ్యవహరిద్దాం. అందరినీ కూడా గెలుచుకుందాం. అందరూ కూడా అత్తగారి కోళ్ళని, కోళ్ళ అత్తగారిని, అక్కలు, చెల్లెళ్ళు, తోడుకోడలు అందరూ కూడా ఒకరితో ఒకళ్ళు ప్రేమగా వర్తించడం ఏదైతే ఉందో అది ఎంతో పచ్చని పొలంలాగా అనిపిస్తుంది. ఈ కుటుంబ వ్యవస్థలో నిజమైన ప్రేమలు విరజిమ్మితే ప్రేమగా మాట్లాడుకోవడం, ఒకరితో ఒకళ్ళు కలుసుకోవడం, చక్కగా ఈ యొక్క మాధుర్యం, కుటుంబ మాధుర్యాన్ని అందరం కూడా పెంచుకుందాం, ఉంచుకుందాం, పోషించుకుందాం. తరతరాలకి కూడా ఇదే వర్ధిల్లేలాగా చూసుకుందాం. ప్రేమతో ఏదైనా గెలవచ్చు అనే కాన్సెప్ట్ నచ్చినట్టయితే హ్యాపీ ఫ్యాన్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.